కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ పర్సంటేజెస్. ఓకే, ఇన్ అన్ ఎగ్జామ్, ఒక ఎగ్జామ్లో విచ్ ఫుల్ మార్క్స్ వర్ 1000. ఫుల్ మార్క్స్ వచ్చేసి 1000 అండి, ఫుల్ మార్క్స్. ఓకే, ఫుల్ మార్క్స్ ఎంత అంట? 1000 అంట. అందులో ఏ గాట్ 20% మోర్ దెన్ బి. ఆ రిలేషన్ ఇచ్చాడు, ఏ గాట్ 20% మోర్ దెన్ బి. 20%ని మనం ఫ్రాక్షన్లో తీసుకుంటే ఎంత? 1/5. 100% అంటే 5/5. 1/5 ప్లస్ 5/5 6/5. 20% మోర్ దాన్ బి. ఇది వచ్చేసింది కదా, 20% మోర్ దేని మీద? బి మీద. అందుకే మల్టిప్లైడ్ విత్ బి ఈక్వల్ టు ఎంత? ఏ. అదే చెప్పాడు చూడండి, ఏ గాట్ 20% మోర్ దాన్ బి. అది ఇది. ఓకే, తర్వాత బి గాట్ 10% మోర్ దాన్ సి. బికి ఎలా ఉందంట? బి ఎలా ఉందంట? 10% మోర్ దాన్ సి. ఓకే, వాట్ ఈస్ 10%? 1/10. 100% 10/10 కలిపితే 11/10 ఆఫ్ సి. ఓకే, నెక్స్ట్ రిలేషన్ ఏమి ఇచ్చాడు? సి 20% లెస్ అన్నాడు. ఈసారి ఏమన్నాడు? లెస్ అన్నాడు. సి 20% లెస్ దాన్ డి. సి వచ్చేసి 20% తక్కువ అంట. 20% తీసేస్తే ఎంత? 2 తీసేయాలి. తీసేయాలి కదా. ఓకే, నైస్. 80 అంటే 8/10. 10/10 100% అయితే అందులో 2 ఎంత? 20%. సో 20% తీసేస్తే 2 తీసేస్తే 8/10 ఆఫ్ డి. ఓకే, రిలేషన్స్ వచ్చేసాయి. వాడు ఏం రిలేషన్ కావాలన్నాడో ఆ రిలేషన్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం కావాలి అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఏ గాట్ 660 మార్క్స్. ఏకి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 660. ఓకే, రైట్. వాట్ పర్సెంట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వర్ ఒబ్టైన్డ్ బై డి. ఓకే, అయితే పర్సంటేజ్ పనికిరాదండి ఇక్కడ. ఇట్ ఈస్ మచ్ బెటర్ టు గో విత్ రేషియో మోడల్. రేషియోస్ లాగా చేద్దామంటే ఈ ఇన్ఫర్మేషన్ కూడా సరిపోతుంది. చూడండి, సింపుల్గా A/B ఈక్వల్ టు బి ఒక్కటి అటు పంపి ఏం మిగిలింది? 6/5. బి ఒక్కటి అక్కడ పంపిస్తే ఏం మిగిలింది? 6/5. 6/5ని రేషియోలో మనం ఎలా రాస్తాం? 6:5 అని రాస్తాం. తర్వాత ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఉంది. చాలా కంఫర్టబుల్ అండి. ఇలా చేస్తే మీరు చాలా ఈజీగా వెళ్ళిపోతారు. ఓకే, ఏం చేద్దాం? ఇక్కడ ఏమవుతుంది? 11:10 అవుతుంది. ఎందుకు? సి ఎటు పంపిస్తే 11/10. సో 11:10. తర్వాత C/D అదేమవుతుంది చెప్పండి? 8:10. చెప్పా కదా మనం ఈ ఫ్లోలో రాసుకుంటామని. ఎందుకు? ఫర్ అవర్ కన్వీనియన్స్. మనకేం కావాలి? ఏ కావాలి. ఏ అంటే ఇదే కదా మల్టిప్లికేషన్. ఏది? ఇది కంఫర్ట్. 48 × 11. ఓకే, తెలియదు. 48 అంతే కదా. 8 12 5 528 ఏ మల్టిప్లికేషన్ ఎంత? 528. అదేవిధంగా డి మల్టిప్లికేషన్ చూద్దాం. ఎంత ఉంది? అది డైరెక్ట్గా 500 ఉంది. ఓకే, 10 × 10 100 × 5 500. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన రిలేషన్ ఏంటి? ఏకి డికి 528:D. రైట్, 528 A/D అంటే ఏ ఎన్ని పార్ట్స్? 528 పార్ట్స్. వద్దులేండి, ఇలాగే రాద్దాం. ఓకే, అండ్ డి ఈక్వల్ టు 500 పార్ట్స్. కానీ ఏ యొక్క మార్క్స్ చెప్పినట్టున్నాడు కదా. ఏ గాట్ 660. డన్. ఏ మార్క్స్, ఏస్ మార్క్స్ ఎంత? మార్క్స్ 660. అయితే డి యొక్క మార్క్స్ ఎంత? ఇదంతా మీరు ఎగ్జామ్లో రాయరండి, నేను ఊరికే మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం రాస్తున్నా ఇదంతా. ఓకే, ఏస్ మార్క్స్ ఎంత? 660. డీస్ మార్క్స్ ఎంత తెలిస్తే పర్సంటేజ్ అనేది చాలా ఈజీ. ఎందుకు పర్సంటేజ్ చాలా ఈజీ అంటున్నానంటే 1000 టోటల్ మార్క్స్ అన్నాడు. జస్ట్ ఒక డెసిమల్ పెట్టేస్తే అయిపోయింది మనకు. ఓకే, ఇప్పుడు డీస్ మార్క్స్లో ఒక్క డెసిమల్ పెట్టేసామంటే వి విల్ గెట్ పర్సంటేజ్. ఓకే, సో డీస్ మార్క్స్ ఎంతో కనుక్కుందాం. ఏ మార్క్స్ ఎంత? 660. దాన్ని 528 పార్ట్స్గా డివైడ్ చేసి 500 టైమ్స్ మల్టిప్లై చేస్తే దీనిలో ఇది 528 అయితే ఇంటూ 500 చేస్తే వచ్చేది డీస్ మార్క్స్. అంతే కదా. ఓకే, మార్క్స్లో ఎన్ని పార్ట్స్? ఇది 528 పార్ట్స్. డివైడ్ చేయి అంటే 1 పార్ట్ వస్తుంది. 1 పార్ట్ × 500 డీస్ మార్క్స్. రైట్, అంతే కదా. అది ఈ ఫ్రాక్షన్ చూడండి. రైట్, ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. డైరెక్ట్గా అయితే 2 6తో పోతాయి. 6 8 ఇక్కడ కూడా 8. 48 4 మిగులుతుంది. ఇక్కడ 48 పోతే 4 మళ్ళీ 8. ఓకే, రైట్. ఇక్కడ 11 అంతేగా. 6 11s. తర్వాత 11 ఓకే, 11 1s 0, 11 8s.
ఓకే రైట్. ఇంకేముంది 5/8 కదా, 500/8 అంటే 5/8 రైట్. తర్వాత 5000/8 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది యాక్చువల్గా 5000/8 అవుతుంది. కానీ మనం ఎలాగూ మార్క్స్ కోసం ఇక్కడ 1000కి చెయ్యాలి కదా. ఓకే, సో మనం దాన్ని ఇక్కడే 0 కొట్టేసి 500/8 రాసేయచ్చు. 500/8 ఎంత, 1/8 ఎంత, 12.5 1/8. ఓకే, మరి 5/8 ఎంత ఇంటూ 5 కదా, 5 12s ఎంత 60, 5 5s లేదా హాఫ్స్ 5 హాఫ్స్ 2.5 రైట్. మొత్తం మీద ఎంత 62.5. యాక్చువల్గా మన ఆన్సర్ ఇది. ఇక్కడ మనం కొంచెం పెద్దగా చేసుకున్నాం. 500 ఇంటూ 0 ఎంత, అది 5000/8 కొడితే ఎన్నిసార్లు పోతుంది, కొట్టు 6 times 48, 20 మిగిలింది, 2 times 16, 0 అంటే 45 times. 625 మార్క్స్ డీకి వచ్చాయి. మనం అదేగా కనుక్కున్నాం. డీస్ మార్క్స్ ఎంత 625. ఎంతకు పర్ 1000, 1000కి 625 మార్కులు వచ్చాయి. మరి అది పర్సంటేజ్లో ఎంత, ఇక్కడ ఒక 0 తీసేసాయి, అక్కడ ఒక డెసిమల్ పెట్టు, 62.5. ఓకే, అదే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ 5/8 చూస్తేనే 62.5 అని చెప్పేస్తాం. ఎందుకంటే 500/8 అంటే 62.5. ఈ 0 ఎలాగో మనం 1000కి చేస్తామని తెలుసు కాబట్టి ముందే 0 కొట్టేసినాం. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది. కొంచెం డీటెయిల్డ్గా అంటే ఇక్కడ వచ్చింది ఆన్సర్. ఓకే, 62.5%. మీకు క్వశ్చన్ కూడా చూడండి జాగ్రత్తగా. ఆర్ ఒబ్టైన్డ్ బై డి. ఏంటి ఒబ్టైన్డ్, వాట్ పర్సెంటేజ్. చూడండి వాట్ పర్సెంటేజ్ అన్నాడు. సో ఆప్షన్స్లో 625 కనపడితే దాన్ని టిక్ కొడితే మీ ఆప్షన్ తప్పు. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్లోనూ సెకండ్ ఆప్షన్లోనూ ఇస్తాడు ఇది 625 అని. చూస్తేనే బాగా టెంప్టింగ్గా కనపడితే అట్లా పెడతారు, లేదా ఆప్షన్లో పెట్టేస్తారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా మొత్తం. లాస్ట్లో ఎక్కడో మూలకి 5th ఆప్షన్లోనూ 62.5% అని సింపుల్గా పెట్టింటాడు. అది చూసిండాం, తొందరపడి దీనికి పెట్టేస్తాం, దెబ్బ అయిపోతాం. లేదు ఇది కూడా పెట్టలేదు, సింపుల్గా నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు. 72% అన్నాడు, 720 మార్క్స్ అన్నాడు, 625 మార్క్స్ అన్నాడు, 680 మార్క్స్ అన్నాడు. ఏం పెడతారు 5 ఆప్షన్స్లో? ఇది బాగా కనపడుతుందని ఇది పెడతారు. తప్పండి, నన్ ఆఫ్ దీసే పెట్టాలి. ఎందుకంటే వాడు అడిగింది వాట్ పర్సంటేజ్. పర్సంటేజ్ అంటే పర్సంటేజే పెట్టాలి, వేరేదేం పెట్టకూడదు. క్లియర్? 60 subtracted from 60% of a number. ఓకే, 60% ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ ఏ ఎక్స్ అనుకుందాం, లో నుంచి 60 తీసేయాలి, -60. ద రిజల్ట్ ఈజ్ 60. ఊరికే రైమింగ్ కోసం. ఓకే, రైమింగ్ కోసం వాడాడండి నెంబర్లన్నీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు అట్లా పంపిస్తే దీన్ని సింప్లిఫై చేస్తే 3/5 అవునా కదా. 60% అంటే 3/5 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అటు పంపి 120. దెన్ ఎక్స్ ఈక్వల్ టు మ్యాటర్ ఈజ్ ఓవర్ రైట్. 120 ఇది రివర్స్ వెళ్ళిపోతుంది కదా అక్కడికి, ఇంటూ 5/3 40. 3తో కొడితే మొత్తం ఎంత 200. ఎందుకు అలాగా? 4 5s 20, ఒక 0, 200. వర్క్ డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. 1000 were boys, 800 are girls. 60% of boys and 40% of girls passed. ఓకే, 1000 బాయ్స్లో 800 గర్ల్స్లో వీళ్ళు 60% పాస్ అయ్యారంట, వీళ్ళు 40% పాస్ అయ్యారంట. ఓకే, ద పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ దట్ ఫెయిల్డ్ ఈజ్. అయితే ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ మాత్రం కావాలి మనకు. ఓకే, టోటల్ తెలుసు ఎవరిది, బాయ్స్ది. బాయ్స్ టోటల్ ఎంత 1000, అందులో పాస్డ్ ఎంత, ఫెయిల్డ్ ఎంత. ఓకే, అదేవిధంగా గర్ల్స్ది టోటల్ ఎంత 800, ఇందులో పాస్ ఎంత, ఫెయిల్ ఎంత. ఓకే, మనకు పాస్ అయిన వాళ్ళతో సంబంధం లేదు, టోటల్తో సంబంధం, తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళతో సంబంధం. అక్కడ పాస్డ్ ఇచ్చాడు 60% ఆఫ్ బాయ్స్ పాస్డ్ అని. 60% అంటే ఇదైతే కంఫర్టబుల్ నెంబర్ కదా, 600 400. ఓకే, తర్వాత గర్ల్స్ 40% పాస్డ్ అంట. మనకు కావాల్సింది ఫెయిల్డే కాబట్టి పాస్డ్ 40% అంటే అది 2/5. అదే ఫెయిల్డ్ అంటే 3/5 ఆఫ్ 800. కొట్టు బై 5తో 16 0. 16 3s ఎంత 480.
మనకు కావాల్సిన నెంబర్లు వచ్చేసాయి. ఓకే, ఏం చేస్తాం నెక్స్ట్ వెంటనే ఇంకో 2 స్టెప్పులు వేస్తాం. ఏంటి ఆ స్టెప్పులు అంటే ఈ 2 యాడ్ చేస్తాం. అది 880 బై టోటల్ ఎంత, టోటల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కదా, అందరిలో ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 1800 ఇంటూ 100. చక్కగా 2 zeros క్యాన్సల్. ఇంకా పోయేదేముంది, 88 కనపడుతున్నాయని కొట్టద్దండి, అలాంటి పనులు చేయొద్దండి పొరపాటున కూడా. ఓకే, 440 44 అయితే చెప్పలేము కానీ 9తో కొడదాం ఒకసారి. 9 4s 36 8. ఒక్క 9 కంటే చిన్న నెంబర్ వచ్చిందా, 9 కంటే చిన్న నెంబర్ వచ్చింది కదా, ఇంకా అదే నెంబర్ రిపీట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి 8 పోతుంది, మిగతా అవన్నీ డెసిమల్ వస్తుంది. ఇంకా 8 కావాలంటే డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 8 times ఎంత 72. ఓకే, ఎంత 8 డెసిమల్ పెట్టాల్సిందే కదా, అప్పుడు మళ్ళీ 80. ఏమవుతుంది అదే పనేగా. సో దాన్ని ఏం చేస్తాం, 48.8 రికరింగ్ అని రాస్తాం, లేదా సింపుల్గా 49% అన్నా కూడా తప్పు లేదు, ఇంకా ఆల్మోస్ట్ 9కి దగ్గరగా ఉంది కాబట్టి. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? ఆన్సర్స్లో పొరపాటున అప్రాక్సిమేట్లీ అనే పదం కనపడితే 49 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఆప్షన్స్లో అప్రాక్సిమేట్లీ 49%, అప్రాక్సిమేట్లీ 50%, అప్రాక్సిమేట్లీ 51 అంటే కూడా 49 కరెక్ట్, ఎందుకంటే 49 ఈజ్ నియరెస్ట్ వాల్యూ. ఓకే, లేదా కరెక్ట్గా మాట్లాడినాడు అనుకోండి 48.8 అని అలా బార్ పెట్టింటాడు, అది కూడా మన ఆన్సరే. ఓకే, లేదా 48 అని పెట్టి ఓకే 8/9 అని పెట్టింటాడు. పర్సంటేజ్ కాదు కదా, పర్సంటేజ్ అనేది పర్సంటేజ్. సో పర్సంటేజ్ అవును కదా, 48% కదా పర్సంటేజ్ క్వశ్చన్. ఓకే, 48 8/9% అని కూడా పెట్టింటాడు, అదైనా పెట్టింటాడు, 49% అన్నా పెట్టింటాడు. ఓకే, ఈ మూడిట్లో ఏది కనపడితే అది కొట్టి పడేసేయండి ఆప్షన్లో. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ మోర్ పర్సంటేజ్ ఈజ్ 60% ఆఫ్ 800 ఈజ్ గ్రేటర్ దాన్ 4/5 ఆఫ్ 400? నైస్, మంచి క్వశ్చన్. చూడండి క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే 2 టర్మ్స్ ఇచ్చాడు. ఒకటి చూడండి, ఫస్ట్ టర్మ్ ఇది 60% ఆఫ్ 800. ఓకే, చూడండి హౌ మచ్ మోర్ పర్సంటేజ్ ఈజ్ ఇక్కడికి ఒక ఈజ్ వచ్చి 60% ఆఫ్ 800 ఈజ్ గ్రేటర్ దాన్ 4/5 ఆఫ్ 400. ఈ 2 ఫ్రాక్షన్స్ డిఫరెంట్ ఫ్రాక్షన్స్, దీనికి వచ్చే వాల్యూలో దాని మీద ఇది ఎంత ఎక్కువ ఉంది ఇది కనుక్కోండి అని చెప్పాడు. హౌ మచ్ మోర్ పర్సంటేజ్ ఈజ్ దిస్, ఇది దాని మీద ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉంది అనేది మన ఆన్సర్. ఓకేనా, రైట్. ఫస్ట్ అందులో ఇచ్చిన 2 టర్మ్స్లో ఇచ్చిన ఆన్సర్స్ మనం కనుక్కుందాం. ఫస్ట్ 60% ఆఫ్ 80, 60% ఆఫ్ 800 కదా, 3/5 ఆఫ్ 800 ఈ వాల్యూ కనుక్కోవాలి. తర్వాత మళ్ళీ 4/5 ఆఫ్ 400 ఈ వాల్యూ కూడా కనుక్కోవాలి. చేద్దాం, 2 చేద్దాం. ఇది ఎంత అండి 5, 16 కదా, 0 గాన్, మొత్తం మీద 480. ఓకే, ఇది ఎక్కువ ఉండాలి, దానికన్నా ఇది ఎక్కువ ఉండాలి, అంటే 480 కంటే తక్కువ వాల్యూ అని అర్థం. ఎంత వస్తుందో చూద్దాం. 580. ఓకే, 8 4 32. రైట్, సూపర్. తక్కువే ఉంది. ఎంత తక్కువ ఉంది? 160. ఎంత మీద? మోర్ దాన్. చూడు, దాన్ ఏముంది? ఈ టోటల్ వాల్యూ ఉంది. టోటల్ వాల్యూ అంతా 320. కథం 50%. అంతేనా? రైట్, ఇంటూ 100. ఏం ఎక్కువ చేయొద్దు. 1 times 2 times 16 2s 32 కదండి. సో 162s 320 సరిపోయిందా? 1/2. 1/2 ఎంత పర్సెంటేజ్ అవుతుంది? 50% అవుతుంది. 50%. ఓకే, ఇది దాని మీద 50% ఎక్కువ ఉంది, అంటే దానిలో సగం కంటే అంత ఎక్కువ ఉంది ఇది అని అర్థం. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మోహన్స్ శాలరీ వాజ్ రెడ్యూస్డ్ బై 10%. తగ్గించాడు 10%. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ హిస్ శాలరీ బ్యాక్ టు ఒరిజినల్ అమౌంట్ ఇట్ మస్ట్ బి రైజ్డ్ బై. ఓకే, నైస్. మొదట మోహన్ శాలరీ ఎంతో కొంత ఉందండి, దాన్ని నేను 100 అనుకుంటా. ఓకే, అదేమైంది ఇప్పుడు? తగ్గింది. ఎంతగా తగ్గింది? 10% తగ్గింది, అంటే -10%. ఓకే, దానివల్ల ఏమైంది? 10% తగ్గింది. తగ్గిస్తే ఎంత అయింది? 90. 100 మీద 10% అంతేగా, 10గా. సో తీసేసాం, 90కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది పెరగాలంట. ఎంతకు పెరగాలి? 100కే పెరగాలంట. ఎంత ఉందో అంతే ఉండాలంట. ఈ 2 ఈక్వల్ ఉండాలంట. ఓకే, అయితే పర్సంటేజ్ ఇక్కడ 10% తగ్గించాం, ఇక్కడ కూడా 10%ఏ పెంచితే 100కి వస్తుందా? రాదు కదా, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఎంత పెరగాలండి అమౌంట్ పరంగా? 10 పెరగాలి. సో ఆ 10 ఎంత మీద? 90 మీద.
పెంచితే అయిపోయింది కదా, పెంచితే అయిపోయింది కదా. ఆ పెంచడానికి ఎంత పర్సెంట్ పెంచాలనేది మనకు కావాలి. 0 0 1/9. 1/9 ఆఫ్ 10 అంటే 11 1/9%. 11 1/9%. ఓకే, పర్సంటేజెస్ ప్రాక్టీస్ చేశారా అండి ముందే? 1/9 1/7 1/8 1/11 చెయ్యండి. అవి చేస్తే ఇవి చాలా ఈజీగా వస్తాయి. అవి చేయకపోతే మీరు ఇబ్బంది పడతారు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏస్ ఇన్కమ్ ఈజ్ 20% మోర్ దాన్ బి. బి కన్నా 20% ఎక్కువ ఉందంట. ఎవరి దగ్గర? ఏ దగ్గర. ఇన్కమ్ అది కూడా. ఓకే ఫైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకేం లేదు. ఫైండ్ హౌ మచ్ పర్సంటేజ్ బీస్ ఇన్కమ్ లెస్ దెన్ ఏ. ఓకే నైస్. ఫస్ట్ బి ఇన్కమ్ ఎంత అనుకుందాం? బీనే 100 అనుకుందాం. ఎందుకు? బి మీద కంపారిజన్తో ఏ ఇచ్చాడు కదా. సో ఫస్ట్ బీని మనం ఫిక్స్ చేసుకుంటే ఇప్పుడు ఏ చెప్పచ్చు కదా ఈజీగా. దీని మీద 20% ఎక్కువ. 20% ఎక్కువ. 20% ఎక్కువ అంటే 20 ఎక్కువ. 100 కాబట్టి దట్ ఈజ్ 120. అయితే బి ఏతో కంపేర్ చేస్తే ఎంత తక్కువ అన్నాడు. ఓకే, ఎంత పర్సంటేజ్లో తక్కువ అన్నాడు. పర్సంటేజ్ మనం డైరెక్ట్గా చూసి చెప్పలేము, కానీ ఎంత తక్కువ చెప్పచ్చు కదా. ఎంత తక్కువ ఉందో చెప్పచ్చు కదా. ఎంతది తక్కువ? 20 తక్కువ. 20 తక్కువ. ఎంత మీద చూడండి, లెస్ దాన్ ఏమిచ్చాడు? ఏ ఇచ్చాడు. లెస్ దాన్ ఏ ఇచ్చాడు. అప్పుడు మనం ఏ వాల్యూ కదా బేస్ తీసుకోవాల్సింది? 120 ఇంటూ 100. ఏముంది? సింపుల్ 16. ఎంత అది? 1/6 ఇంటూ 100. 1/6 ఇంటూ 100 ఎంత అండి? 16 2/3. ఇవి ఇమీడియట్గా రావాలండి మీకు. ఫ్రాక్షన్స్ ప్రాక్టీస్ చేయాలి బాగా. వాట్ ఈజ్ 1/8? 12.5. వాట్ ఈజ్ 5/8 అంటే కూడా 62.5. ఇమీడియట్గా రావాలి. ఓకే, 3/7 చెప్పేసేయాలి. 42 6/7 అని, రైట్. 2/3 66 2/3. ఇలాంటి ఫ్రాక్షన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఈవెన్ 1/12 1/13 కూడా. 1/12 ఎంత అండి? 8 1/3. ఓకే, ఇవి కొంచెం నోటికి వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే క్వశ్చన్స్లో ఆల్మోస్ట్ వాడతాం మనం ఇవి. ఆల్మోస్ట్ దాదాపుగా, రైట్. ఇవి మీరు ఎంత నేర్చుకుంటే ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఇవన్నీ ఈజీ అయిపోతాయి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఇంక్రీజ్డ్ బై 20%. అంటే ఒక ఫ్రాక్షన్ ఉందండి, ఏదో x/y అనే ఫ్రాక్షన్ ఉంది. ఎందుకంటే ఫ్రాక్షన్ చెప్పలేదు కాబట్టి x/y డైరెక్ట్గా తీసేసుకుంటున్నాను. ద న్యూమరేటర్ ఆఫ్ ద ఫ్రాక్షన్ న్యూమరేటర్ మాత్రం ఇంక్రీజ్డ్ బై 20%. ఓకే, తర్వాత డినామినేటర్ని తగ్గించుంటాడు నాకు తెలిసి. ఓకే, డినామినేటర్ డిక్రీజ్డ్ బై 20%. సేమ్ 20% న్యూమరేటర్ని పెంచాడు, 20% డినామినేటర్లో తగ్గించాడు. సేమ్ ఫ్రాక్షన్ తగ్గించాడు, సేమ్ పర్సంటేజ్ తగ్గించాడు. ఓకే, అయితే ఏమైందంటే ద ఫ్రాక్షన్ బికమ్స్ 15/8. 15/8. ఫైండ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్. నాకు x/y కావాలి. ఓకే, చేసేద్దామండి, అదేం పెద్ద విషయం కాదు, రైట్. ఎక్స్ మీద 20% పెంచడము అంటే 1.2. 1x కదా ఇది. 1xని 20% పెంచడం అంటే ఏంటి? 1 మీద 20% 0.2. ఓకే, సో దాన్ని పెంచా బై 20% తగ్గించాలి అంటే 0.8y ఈక్వల్ టు ఎంతకు సమానం? 15/8కి సమానం. కంఫర్టబుల్గా ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని x/y మాత్రమే ఉంచి మిగతాదంతా అటు పంపించేద్దాం. అది మనం ఎప్పుడు చేసే పనే కదా, రైట్. x/y ఈక్వల్ టు ఎంత అండి? 15/8 ఇంటూ 0.8/1.2. 1.2. ఓకే, ఇక్కడ డెసిమల్స్ తీసేద్దామండి. డెసిమల్స్ తీసేద్దాం అంటే ఏం లేదు, ఇంటూ 10/10 చేస్తాం. ఇంటూ 10/10 చేస్తే ఏమన్నా వాల్యూ చేంజ్ అవుతుందా? అవ్వదు. సో 8/12. 8/12. సో 8 క్యాన్సిల్. 3తో 3 4s 3 5s. మొత్తం మీద ఎంత అయింది? x/y 5/4 అయింది. x/y ఈక్వల్ టు 5/4. ఇది మన ఆన్సర్. ఓకే సార్, నాకు ఇట్లా ఫ్రాక్షన్స్ వద్దు, ఫ్రాక్షన్ అంటున్నా, అదే డెసిమల్స్ వద్దు నాకు. డెసిమల్స్ లేకుండా చేయలేమా? చేయొచ్చు. ఓకే, డెసిమల్స్ లేకుండా చేద్దాం. డెసిమల్స్ లేకుండా చేద్దామంటే ఏం చేద్దామంటే వి టేక్ 20% పెంచాలి కదా. ఐ టేక్ 5x. ఓకే, సేమ్ xy 5y అనుకుంటా. 5x 5y అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఇది 20% పెంచడం అంటే ఏమవుతుంది చెప్పు? 6x/4y. అంతేనా? ఇది 20% పెంచాలంటే దీని మీద 20% 1 1 పెరుగుతుంది. 5కి 1 పెరుగుతుంది. ఇది 20% తగ్గించాలంటే దీనిలో 1 తగ్గితే 4y అవుతుంది. ఇంకేం సింప్లిఫై చేయొద్దు, సింపుల్. 6x/4y ఈక్వల్ టు ఎంత అండి? 15/8.
అతను చెప్పిందే కదా, అది మనకు ఆల్రెడీ చెప్పిందే. రైట్, సేమ్ x/y అలాగే పెట్టి మిగతాది పంపించేసాయి ఎంత 15/8 ఇంటూ 4/6, లేదా ఇక్కడ సింప్లిఫై చేసి 3/2 పెట్టినా 2/3 పెట్టినా సరిపోతుంది. ఓకే, వాట్ ఎవర్. 4 1s 4 2s 3 2s కదా, 3 2s 3 2s 3 5s, మొత్తం మీద ఎంత అయింది చూడు, ఇది x/y 5/4 అయింది. x/y 5/4, అదే డైరెక్ట్ ఆన్సర్. ఇంటూ 5/5 చేసినా ఈ 5 5 కొట్టేసినా అంతా ఒకటే, అవునా కాదా? x/yకి 5/5 మల్టిప్లై చేసినా చేయకపోయినా x/y, ఒకవేళ ఇంటూ ఇక్కడ పెట్టుకుంటే కూడా ఏం పెట్టుకో, 5/4 5 5 కొట్టేసాయి. వి గెట్ x/y ఈక్వల్ టు 5/4. x/y ఈక్వల్ టు 5/4. డెసిమల్తో చేసినా చేయండి, లేదా కొంచెం సింపుల్గా ఇలాగైనా చేసుకోండి, మీకు ఏది కంఫర్ట్ అయితే అది చూసుకోండి. ద నెక్స్ట్ క్వశ్చన్, 5% ఆఫ్ ఏ ఈజ్ 15% ఆఫ్ బి. ఫస్ట్ విషయం ఏం చెప్పాడు, ఏలో 5% 15% ఆఫ్ బికి సమానం అంట. ఓకే, తర్వాత మళ్ళీ చెప్పాడు 10% ఆఫ్ బి ఈక్వల్ టు 20% ఆఫ్ సి. బిలో 10%, సిలో 20%కి సమానం. ఓకే, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడో, ఏసీ ఇన్కమ్ ఇచ్చాడు. ఏసీ ఇన్కమ్ ఈజ్ 12,000. తర్వాత ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ సి. ఓకే, ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ సి ఇక్కడ ఉంచండి. ఓకే, అయితే ఏసీ ఇన్కమ్ ఇచ్చాడు 12,000 అని ఏసీ ఇన్కమ్ ఇచ్చాడు. ఏసీ ఇన్కమ్. ఓకే, ఏం కావాలంట, సి యొక్క ఇన్కమ్ కావాలంట. ఒకవేళ సిది కాకుండా బిది కనుక అడిగి ఉంటే, ఊరికే సపోజ్ ఏ 5% బి యొక్క 15%కి సమానం అన్నప్పుడు ఇది 1:3 రేషియోలో ఉందా అంటే 1 టైమ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 3 టైమ్స్ ఆఫ్ బి, అవునా? 1A ఈక్వల్ టు 3B కదా. మరి ఏబి ఏ రేషియోలో ఉన్నట్టు, ఏ 3 అయినప్పుడు బి 1 అయినట్టు, అవునా కదా? ఏం లేదండి, ఇప్పుడు దీన్ని బట్టి A:B ఈక్వల్ టు 3:1 అనే కదా, అవునా కాదా? రైట్, అదేవిధంగా 10A ఇది కూడా 1:2 రేషియోలో ఉన్నాయి. దాని ప్రకారం B:C ఈక్వల్ టు 2:1 అని కదా అర్థం, అవునా కాదా అండి? ఇట్లా చేయొచ్చు, కానీ ఇక్కడ మనం డైరెక్ట్గా చెప్పచ్చా అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇంకోటి మీకు ఇది ఎలా వచ్చిందని కూడా డౌట్ రావచ్చు. ఇది ఎలా వచ్చిందో ఇక్కడ చెప్తా చూడండి. దీన్ని బట్టి 5% ఆఫ్ ఏ ఈక్వల్ టు 15% ఆఫ్ బి. ఫస్ట్ పర్సంటేజ్ కొట్టేయచ్చా, రెండు అటు ఇటు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి కొట్టేయచ్చు కదా. తర్వాత 5 1s 5 3s. ఇప్పుడు చూడండి, బిని మాత్రం ఇటు పంపిస్తే A/B ఈక్వల్ టు 3/1 3. ఈ 1 అటు పంపించినా మామూలుగానే 1 ఉన్నట్టు. సో A/B ఈక్వల్ టు 3/1 అంటే అర్థం ఏంటి, A:B ఈక్వల్ టు 3:1. సేమ్ సినారియో, B:C ఈక్వల్ టు 2:1. దీన్ని బట్టి ఏం చెప్తాం మనం, మీ అనుకున్న ప్రాసెస్లోనే 6 parts 2 parts 1 part. ఇది దేనికి సమానం అంట, 12,000కి సమానం అంట. ఇది దేనికి సమానం అంట, 12,000కి సమానం అంట. 12,000 6 అయినప్పుడు 1 part ఎంత, 2,000. అంతే కదా. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, 2,000. సిసి ఇన్కమ్ వచ్చి 2,000. మరి బీసీ ఇన్కమ్ ఒకవేళ అడిగి ఉంటే 6 parts 2K అయినప్పుడు 1 part 6 parts 12 అయినప్పుడు 1 part 2 అయినప్పుడు 2 parts ఏమవుతుంది, 4K అవుతుంది. అంతే కదా. ఇది బై 3 చేస్తే 2, అలా 12Kని బై 3 చేస్తే 4K. అంతే కదండి. దిస్ ఈజ్ వాట్ అవర్ ఆన్సర్. ఇది కాదు మనకు కావాల్సిన ఆన్సర్, అడిగింది సి కాబట్టి మన ఆన్సర్ ఏంటి, 2K 2000 ఈజ్ అవర్ ఆన్సర్. క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చాం మనం. అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్, మొత్తంగా ఎన్నో కొన్ని టీవీ సెట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ ఏ పర్సన్ బాట్ 70% ఆఫ్ దెమ్. ఏం చేస్తాడు అన్ని టీవీ సెట్లు, ఓకే వాడి ఇష్టం, అంటే వాడికి షాప్ ఉందేమో, టీవీ షాప్ ఉందేమో. ఓకే, ఎన్ని టీవీ సెట్స్ అయితే ఉన్నాయో అందులో 70% కొన్నాడంట. మొత్తం 100 అనుకుంటే ఎన్ని కొన్నాడు, 70. బాట్ కొనేశాడు. రైట్, హీ బాట్ 70% ఆఫ్ దెమ్. ఆఫ్టర్ హీ ఫౌండ్ 10% ఆఫ్ దెమ్ బీ డిఫెక్టివ్. ఈడు పాపం చూసుకోకుండా కొన్నాడు, తొందరపడి 70. ఆ 70లో 10% డిఫెక్టివ్ ఉన్నాయంట. 10% డిఫెక్టివ్. ఓకే, అయితే ఎన్ని డిఫెక్టివ్ ఉన్నట్టు, 70 అంటే 7. ఇందులో 10% అదేగా, 7 డిఫెక్టివ్ ఉన్నాయి. ఓకే, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ డిఫెక్టివ్ ఇన్ ఆల్. అంటే దీనిలో మరి మొత్తం మీద ఆ 7 ఎంత అవుతాయండి, 7%ఏ కదా.
ఓకే, సింపుల్ క్వశ్చన్. ఓకే, నైస్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఏమీ లేదు, మొత్తంగా కొన్ని టీవీ సెట్స్ ఉన్నాయి. అందులో 70% ఒకడు కొన్నాడు, నాలంటోడు. పాపం ఏం చేయాలో తెలియకుండానే కొనేసినాడు తొందరపడి, రైట్? కొన్న తర్వాత ఏమర్థమైంది, అందులో 10% డిఫెక్ట్స్ ఉన్నాయంట. చూసుకోకుండా కొన్నా పొరపాటున. ఎన్ని డిఫెక్టివ్ ఉన్నట్టు? 10% అంటే 7 ఉన్నట్టు. ఆ 7 ఆ డిఫెక్టివ్ ఓవరాల్గా ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ డిఫెక్టివ్ ఇన్ ఆల్, అన్నిట్లో మొత్తంగా వాడి దగ్గర ఉన్న టీవీలో ఎంత పర్సెంట్ ఉన్నట్టు, వాడి దగ్గర ఏమో 7% డిఫెక్టివ్ ఉన్నట్టు. అవి నేను కొన్న పాపానికి నాకు 10% అయింది. ఎస్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. 10% ఆఫ్ సోల్జర్స్ ఆఫ్ ఆర్మీ ఆర్ కిల్డ్. అయ్యో పాపం చనిపోయినారంట. 10% ఆఫ్ సోల్జర్స్ ఆర్ కిల్డ్, చనిపోయారంట అండి పాపం. 10% ఆఫ్ సోల్జర్స్ చనిపోయారంట. తర్వాత ఇన్ ద బ్యాటిల్ అండ్ 10% ఆఫ్ రిమైనింగ్ ఆర్ wounded. ఓకే ఓకే, ఇది ఏదో ఒక దేశానికి సంబంధించిన విషయం అండి. అందులో ఎంతమంది అయితే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళలో 10% చనిపోయారు. 10% డెడ్ అంటండి పాపం. తర్వాత ఏమైంది నెక్స్ట్ సినారియోలో, ఇంకో 10% wounded. ఓకే, దెబ్బలు తగిలించుకున్నారు. సో ఈ మొత్తంగా 20% పాపం. 20% కాదండి, కాదు, 10% ఆఫ్ రిమైనింగ్. ఇది పోంగా వచ్చిన వాళ్ళల్లో 10% కదా, రైట్? ఓ పని చేద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా ఉన్నది 100, అందులో 10% పోతే 90, దీనిలో మళ్ళీ 10 పోతే 81%. ఇప్పుడు ఈ 10% కూడా తీసేస్తే మనకు వచ్చేది ఇది. ఓకే, 10% చనిపోయారు అంటే బ్రతికి ఉన్న వాళ్ళు ఎంతమంది? 90%. ఓకే, ఆ 90%లో 10% దెబ్బలు తగిలించుకున్నారు పాపం, హాస్పిటల్కి వెళ్ళిపోయారు. పోతే 81%. ఇది దేనికి సమానమో చెప్పింటాడు. నౌ ఓన్లీ 72,900 సోల్జర్స్ ఆర్ లెఫ్ట్. ఇక్కడ లెఫ్ట్ అవుట్ పర్సంటేజే కదా నేను చెప్పింది. అదే పనిగా వాడు ఏం చెప్పాడు, లెఫ్ట్ అవుట్ ఆర్మీ చెప్పాడు. ఎంతమంది సోల్జర్స్ ఉన్నారంట? 72,900 సోల్జర్స్ ఉన్నారంట. సోల్జర్స్ ఇంతమంది ఉన్నారంట ఇప్పుడు. అయితే హౌ మెనీ సోల్జర్స్ ఆర్ దేర్ ఇన్ ద బినింగింగ్? బినింగింగ్ అనేది కాదు, బిగినింగ్ అండి. ఓకే ఫైన్, రైట్. 81% 72,900 అయితే 100% ఎంత? అది క్వశ్చన్. ఓకే, కంఫర్టబుల్గా మనము పర్సంటేజెస్ కూడా వేసుకున్నాం ఇక్కడ, రైట్. 72,900 అనేది 81%కి సమానం కదా. బై 81 కొడితే ఏమొస్తుంది మనకు? 1% వస్తుంది. టోటల్ సోల్జర్స్లో టోటల్ పర్సంటేజ్ బై కొడితే ఎంత వస్తుంది? 1% ఎంతో వస్తుంది. మరి ఆ 1% ఇంటూ 100 చేస్తే వచ్చేది 100%ఏ కదా. ఇదే మనకు కావాల్సింది. ఓకే, ఇది 81తో డైరెక్ట్ పోతుంది. అయినా కూడా మీ కంఫర్ట్ కోసం నేను ఏం చేస్తా, 81 9s. ఓకే, 9s 81. ఓకే, అంతా ఇది 9, ఇక్కడ 9తో కొట్టే కదా, 9 9s 81. ఇక్కడ కూడా 9 8s 9 1s. ఓకే, 00. ఫైన్. మళ్ళీ నేను 9తో కంప్లీట్ చేస్తాను దీన్ని. ఇది కూడా 9 టైమ్స్ కదా, 9. మళ్ళీ 00. ఇక్కడ ఒక 00. మొత్తంగా 4 zeros. ఎంత అయింది అది? హౌ మచ్ టోటల్ సోల్జర్స్? 90,000 సోల్జర్స్ ఉండేవాళ్ళండి పాపం. 90,000 సోల్జర్స్లో 10% చనిపోయారు. అంటే దాదాపుగా 9,000 సోల్జర్స్ చనిపోయారు. అబ్బో, 9,000 మంది సోల్జర్స్ చనిపోయారు యుద్ధంలో. ఓకే, ఎస్. ఇంకో క్వశ్చన్ ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి ఎట్ 10% లెస్. ఏం చేశాడంట, ఒక ఆర్టికల్ని 10% తక్కువకి అమ్మాడంట. తక్కువకి, సరే అమౌంట్ తీసుకుందాం రండి, 100. ఓకే, ఏం చేశాడు? ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి ఎలా అమ్మాడు? 10% లెస్కి అమ్మాడు. అదేమైంది? 90 అయింది. బి సోల్డ్ ఇట్ టు సి, అది అలా కంటిన్యూ అవుతా ఉంది ప్రాసెస్. బి ఎలా? బి సోల్డ్ ఇట్ టు సి 10% మోర్. 10% ప్రాఫిట్గా అమ్మున్నాడు. చూడండి, ఏ దగ్గర ఏమో 10% తక్కువ కొనుక్కొని సికి ఏం చేశాడు? 10% ఎక్కువకి అమ్మాడు. ఓకే, సికి ఎంతకు దొరికింది ఇప్పుడు అది? దీనిలో 10% ఎంత అండి? 9 కదా, 99కి కొన్నాడు సి. ఓకే, సి అగైనా లేదు. ఓహో, ఇఫ్ బి పర్చేసెస్ ఇట్ అగైన్ ఫ్రమ్ సి అట్ 10% లెస్. బి పర్చేసెస్ ఇట్ అగైన్ ఫ్రమ్ సి అట్ 10% లెస్. హౌ మచ్ బి విల్ సేవ్? ఓకే, నైస్. దీని మీద 10% ఎంత అండి? ఇప్పుడు సి మళ్ళీ అమ్మారండి. ఎలా అమ్మారు? 10% తక్కువగా అమ్మేశాడు. సి ఏం చేశాడు? 10% తక్కువగా అమ్మాడు. ఏమంటే సరే కొనేవాడు కూడా బీనే. ఓకే, డీకి కాదు. మళ్ళీ బి సికి అమ్మి మళ్ళీ సి దగ్గర నుంచి బి కొనుక్కుంది. ఎంతకి? ఇందులో 10% పోతే ఎంత? 9.9.
9.9 పోతే ఎంత అంటే 9 89.1 ఓకే 89.1కి బి కొనుక్కున్నాడు. యాక్చువల్గా ఎంతకు కొన్నాడు 90కి. మరి ఎంతకు వచ్చింది అల్టిమేట్గా? ఇప్పుడు చూడండి ఇక్కడ విషయం చూడండి చెప్తున్నా. బి దగ్గర డబ్బులు ఉన్నాయి ఫస్ట్ 90 రూపీస్. 90 రూపీస్ పోయి ఒక వస్తువు వచ్చింది. ఓకే రైట్. ఆ వస్తువును అమ్మేసి ఎంత తీసుకున్నాడు 9 రూపీస్ ప్రాఫిట్ తీసుకున్నాడు. 90 డబ్బులు ఉండేవి పోయి ఒక వస్తువు వచ్చింది. ఆ వస్తువు అమ్ముకొని 99 తీసుకున్నాడు. అంటే మొత్తం మీద 9 రూపీస్ ప్రాఫిట్, 9 రూపీస్ ప్లస్లో ఉన్నాడు బి. ఓకే మళ్ళీ ఆ వస్తువు తీసుకున్నాడు. రైట్. ఎంత డబ్బులు ఇచ్చాడు ఈసారి? 89.1 ఇచ్చాడు. ఓకే 89.1 అంటే ఇక్కడ మళ్ళీ ఎంత లాభపడ్డాడు చూడండి. 9 రూపీస్ లాభం పొంది. ఓకే 9 రూపీస్ లాభం పొంది అంటే 9 రూపీస్తో పాటు 90 కూడా వచ్చింది కదా, మొత్తంగా 99 తీసుకొని వస్తువు సీకి ఇచ్చేసాడు. మళ్ళీ ఏం చేశాడు? అందులో 89.1 మాత్రమే ఇచ్చి ఆ వస్తువు మళ్ళీ తీసుకున్నాడు. ఓకే ఆ వస్తువు మళ్ళీ తీసుకున్నాడు. ఆ ట్రాన్సాక్షన్లో మళ్ళీ ఎంత ప్రాఫిట్ చూడు, మళ్ళీ అందులో ఎంత ప్రాఫిట్ 0.9 ప్రాఫిట్. ఓకే సో మొత్తం మీద బీకి వచ్చిన ప్రాఫిట్ ఎంత 9.9 ప్రాఫిట్ అండి. బీకి మొత్తంగా వచ్చిన అమౌంట్ ప్రాఫిట్ ఎంత 9.9. ఎంత మీద జరిగింది ఈ ట్రాన్సాక్షన్ అంతా? ఆడికి పడ్డ సిపి మీదనే. సో ఇదే మాట్లాడాలి, వేరేది మాట్లాడకూడదు. దట్ ఈజ్ 90 ఇంటూ 100. వాట్ ఈస్ దాట్? క్యాన్సిల్. ఈ 10 ఇక్కడ ఇచ్చేసే అంటే ఇది ఏమైంది 99 అయింది. 99/9 11% ప్రాఫిట్. ఓకే ఎంత ప్రాఫిట్ అండి? 11% ప్రాఫిట్. ఓకే హియర్ ఎండ్స్ అవర్ చాప్టర్ సో కాల్డ్ పర్సంటేజెస్. ఓకే ఎన్ని క్వశ్చన్స్ చేసామో మనం అది కూడా చూద్దాం. ఒక 20 క్వశ్చన్స్ చేసామండి లెవెల్ 2లో. మొత్తం మీద పర్సంటేజెస్లో కుదిరినన్ని మోడల్స్ ఏవైతే ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా అనిపించినవో ఆ క్వశ్చన్స్ మేము సెలెక్ట్ చేసి డీల్ చేసామండి. ఓకే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే పర్సంటేజెస్ యొక్క బేసిక్స్ ఉన్నాయి, ఆ బేసిక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. అది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మేలు. ఓకే అవి బాగా ప్రాక్టీస్ చేసి ఈ క్వశ్చన్స్ చేయండి. తర్వాత మీకు అవైలబుల్గా ఉండే ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్లో క్వశ్చన్స్ చేయండి. మీకు ఎంతవరకు డెప్త్ ఉందో సిలబస్ చూడండి, ప్రీవియస్ పేపర్స్ చెక్ చేయండి. ఓకే ప్రీవియస్ పేపర్స్లో ఎంతవరకు డెప్త్ ఉంది వాటిని ఒకసారి అనలైజ్ చేసి, లేదు మీకు అది క్లారిటీ లేదు మాకు ఒక మెసేజ్ పెట్టండి. వీ విల్ స్పెసిఫై ఏ ఎగ్జామ్కి ఎంతవరకు డెప్త్ వస్తుంది, ఏ మోడల్ వరకు నేర్చుకోవాలి, లేదా ఏ బుక్ సజెస్ట్ చేయాలి, ఇలాంటివి కూడా అడగండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. ఓకేనా? సో డూ ఆల్ దిస్ ప్రాక్టీస్ ఫస్ట్ అండ్ డెఫినెట్లీ గో విత్ ద బేసిక్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రాక్టీస్ చేయాలండి. బేసిక్స్ ప్రాక్టీస్ చేయకుండా ఏమీ రాదు. ఇదంతా కూడా టైం వేస్ట్ అవుతుంది బేసిక్స్ కనుక మీకు సరిగ్గా రాకపోతే. ఓకే సో బీ ప్రిపేర్డ్ విత్ బేసిక్స్, దెన్ కమ్ టు ద క్వశ్చన్స్, గెట్ ప్రాక్టీస్. ఇది నిజంగా మ్యాచ్ ఆడినట్టు అండి. ఓకే ఫస్ట్ బ్యాట్ ఎలా పట్టుకోవాలి, బాల్ ఎలా పట్టుకోవాలి నేర్చుకోవాలి, అది బేసిక్స్. ఇది మ్యాచ్ ఆడడం వస్తేనే అప్పుడు మీరు స్కోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ.